నీటి రసాయన సూత్రం HO. నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ పరిమాణ నిష్పత్తి 2 గంటల 1 నిమిషం. నీటి మాలిక్యులర్ బరువు 18 g/mol. నీరు 0 వద్ద గడ్డకడుతుంది. నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుంది సాధారణ పీడనంలో. నీటి సాంద్రత 4 డిగ్రీల సెల్సియస్ వద్ద 1 gcm. 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుంది. నీరు సార్వత్రిక ద్రావకం, యూనివర్సల్ సాల్వెంట్ అని పిలుస్తారు. భూమి ఉపరితలంలో సుమారు 71% నీరు ఉంది. భూమిపై తాగునీరు కేవలం సుమారు 2.7% మాత్రమే. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం పసిఫిక్ ఓషన్. ప్రపంచంలో పొడవైన నది నైల్ రివర్. భారతదేశంలో పొడవైన నది గంగా రివర్. భారతదేశంలో అతిపెద్ద తాగునీటి సరస్సు వులర్ లేక్. ప్రపంచంలో ఉప్పు నీటి శాతం సుమారు 97%. మంచు నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. నీటి pH విలువ 7, తటస్థం. సముద్ర నీటి pH సుమారు 8. నీటిలో విద్యుత్ ప్రసారం అయాన్ల వల్ల జరుగుతుంది. వర్షపు నీరు స్వల్ప ఆమ్లత్వం కలిగి ఉంటుంది. నీటి 3 స్థితులు ఘనం, ద్రవం, వాయువు. నీరు ఆవిరే వాయువుగా మారడాన్ని ఆవిరీకరణం అంటారు. ఆవిరి నీటిగా మారడాన్ని ఘనీకరణం అంటారు. నీటి చక్రం వాటర్ సైకిల్ లో ఆవిరీకరణ, ఘనీకరణ, వర్షపాతం ఉంటాయి. హైడ్రోఎలక్ట్రిక్ శక్తి నీటి ద్వారా ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో అతిపెద్ద ఆనకట్ట టెహ్రీ డ్యాం. ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట త్రీ గోర్జెస్ డ్యాం. నీటిలో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. మంచు నీటిపై తేలుతుంది. నీటి ఉపరితల ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. WHO ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 50-100 లీటర్ల నీరు అవసరం. భూమిలోని భూగర్భజలం తాగునీటి ప్రధాన వనరు. నీటి కాలుష్యం ఆరోగ్య సమస్యలకు కారణం. గంగానది శుద్ధి కోసం నమామి గంగే ప్రోగ్రాం ప్రారంభించబడింది. ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. నీటిలో ఉప్పు అధికంగా ఉన్న సరస్సు డెడ్ సీ. ప్రపంచంలో అతిపెద్ద తాగునీటి సరస్సు లేక్ సుపీరియర్. భారతదేశంలో ఉప్పునీటి సరస్సు చిలికా లేక్. నీటిలో కరిగిన ఆక్సిజన్ జలచరాలకు అవసరం. నీటి గట్టిదనానికి కారణం కాల్షియం, మాగ్నీషియం లవణాలు. వర్షపాతం కొలిచే పరికరం రెయిన్ గేజ్. నీటి ప్రవాహాన్ని కొలిచే పరికరం ఫ్లో మీటర్. సముద్రాల అధ్యయనం ఓషనోగ్రఫీ. భూగర్భజలాల అధ్యయనం హైడ్రోజియాలజీ. నీటి విద్యుత్ కేంద్రం ఉదాహరణ నాగార్జున్ సాగర్ డ్యాం. నీటి మరిగే స్థానం ఎత్తు పెరిగితే తగ్గుతుంది. గ్లేసియర్లు మంచు నిల్వలుగా ఉంటాయి.